ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం వెళ్తే లాఠీచార్జ్ చేశారని, మా హయాంలో 1,20,000 ప్యాకెట్స్ పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు బీఆర్ఎస్ నేత జోగు రామన్న. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అడిగిన పత్తి విత్తనాలను ఇవ్వడం లేదని, నోరు తెరిచి అడిగితే రైతులపైన లాఠీచార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు విత్తనాలను అందుబాటులో ఉంచాలని, లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్లో బిజీగా ఉన్నాడని, ఉప ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుండని ఎద్దేవా చేశారు జోగు రామన్న. చెప్పడం సరికాదు. ఇవాళ 1,20,000 ప్యాకెట్స్ మేము ఇచ్చినప్పుడు ఇంకా రైతులను విత్తనాలు వేయకముందే మీరు ఇంకా ఏ విత్తనాలు వేస్తారని చెప్పి వాళ్ళు సర్వే చేయించి రైతు కోరుకున్న విత్తనం దొరుకుతూనే మరి పంట ఇంకెక్కువ పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు అడుగుతున్నది ఏంది? ఇవాళ మేము రేషన్ బియ్యం అడుగుతలేం. ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నం, మరి ఇలా అన్నం పెట్టే రైతన్నకి ఈ రకంగా విత్తనాలు సకాలంలో ఇవ్వకపోవడం, అడిగినటువంటి విత్తనాలు ఇవ్వక కృత్రిమ మరి కొరతను సృష్టిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నిద్రపోతూ ఉందా? ఎందుకు ఇలా రైతులు అడిగినటువంటి విత్తనాలు ఇవ్వడానికి కొరకు అడుగుతూనే లాఠీ చార్జ్ చేస్తే 10 సంవత్సరాలు ఎప్పుడో జరిగిందా? ఇలా అందుకొరకే నిన్ననే మా పార్టీ పరంగా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలవడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారు కలవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేసినాం, 2-3 రోజుల్లో మరి ఏదైతే మా రైతులు కోరుకున్నటువంటి విత్తనాలు సప్లై అయ్యారని చెప్పి డిమాండ్ చేసినాం. ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందుకొరకే ఈరోజు మరి రైతులపైన, రైతుల సమస్యలపైన సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా ముఖ్యమంత్రి గారేమో అప్పుడేమో ఐపీఎల్ మ్యాచ్